హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అబౌట్ మేక్ మనీ ఛానల్. సో ఈ వీడియోలో సంక్రాంతికి వస్తున్నాం, అన్ని మూవీస్ అయితే చూసాం. సో బెస్ట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఇద్దాం. సో ఆల్రెడీ మీరు కూడా చూస్తున్నట్లే మీకు ఏది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందనే అనిపించిందో మీ యొక్క ఒపీనియన్ కామెంట్ చేయండి. సో ఈ వీడియోలో ఏంటంటే నాకు అనిపించింది, నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ అలానే ఈ రివ్యూ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ అదే విధంగా మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని, ఎందుకంటే ఫర్దర్ రివ్యూస్ వస్తుంటాయి జెన్యున్ గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది రేస్ అంటే నేను డాకు మహారాజా అంటాను. అండ్ దాని తర్వాత సంక్రాంతికి వస్తున్నాం. అండ్ లాస్ట్ గేమ్ చేంజర్కి. వై డాకు మహారాజ్ అంటే అంటే మోస్ట్ ఆఫ్ ది పాజిటివ్ పాయింట్స్ దేనికైతే ఉంటాయో వాటికి ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో నా పరంగా సో థింగ్ ఏంటంటే యాక్షన్ పరంగా కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, బీజిఎం కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు, డైరెక్షన్ పరంగా కావచ్చు. సో కంప్లీట్ గా ఏంటంటే నేను డాకు మహారాజ్ కి లైక్ అవుట్ ఆఫ్ 10 నేను 8 రేటింగ్ అయితే ఇస్తాను. సో నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం. ఎందుకంటే దీన్ని ఈ మూవీలో ఏంటంటే కొత్తగా ఏమీ లేకపోయినా ఏంటంటే కామెడీ పరంగా అండ్ అంటే డ్రామా పరంగా కూడా అంత హెవీగా అయితే ఏం లేదు, బట్ ఓకే ఫిలిమే. దాని తర్వాత ఏంటంటే వెంకీ గారి కామెడీ టైమింగ్ కావచ్చు, లేకపోతే ఆ తీసిన విధానం, సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్. సో ఓకే ఓకే కాబట్టి నేను ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అనేది 6 రేటింగ్ ఇస్తాను అవుట్ ఆఫ్ 10. అండ్ దాని తర్వాత గేమ్ చేంజర్కి వచ్చినట్లయితే, సో గేమ్ చేంజర్లో ఏంటంటే మనం హై ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళాం కాబట్టి అండ్ ఆ గేమ్ చేంజర్ ఆ యొక్క హైప్ తీసుకొని లైక్ ప్రతి ఒక్కళ్ళు లైక్ డైరెక్షన్ కావచ్చు, లేకపోతే యాక్షన్ కావచ్చు, పెర్ఫార్మెన్సెస్ పరంగా కావచ్చు, అన్నీ కూడా ఏంటంటే అరే ఎందుకు అన్నెసెసరీ సీన్స్ యాడ్ చేసి మరి ఈ యొక్క మూవీకి బ్యాడ్ నేమ్ తెచ్చిందేమో అని నాకు అనిపించింది. సో థింగ్ ఏంటంటే డైరెక్షన్ పరంగా శంకర్ గారు పొటెన్షియల్ ఇదైతే కాదు అని నాకు అనిపించింది. సో దాని తర్వాత ఏంటంటే కొన్ని అంటే మోస్ట్ ఆఫ్ ది నెగిటివ్ పాయింట్స్ అయితే నాకు గేమ్ చేంజర్ అనిపించింది. ఓకే స్టోరీ పరంగా ఈ గేమ్ చేంజర్ అనిపించింది అంటే నో. ఆ లాస్ట్ 10 minutes లోనే ఈ యొక్క ఎలక్షన్ మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని సీరియస్ గా చూపించినట్లు అనిపించింది తప్ప ఎంటైర్ మూవీ మొత్తం కూడా ఏదో అన్నెసెసరీ థింగ్స్ కావచ్చు, సాంగ్స్ కూడా కావచ్చు. సో ఇటువంటి వాటి వల్ల నాకేంటంటే గేమ్ చేంజర్ మూవీ అంతగా ఎక్కలేదు. సో నేను ఈ గేమ్ చేంజర్ మూవీకి అవుట్ ఆఫ్ 10 నేను 5 అయితే ఇస్తాను. థింగ్ ఏంటంటే ఈ రేస్ లో విన్నరే మనకి ముఖ్యం కాబట్టి, ది బెస్ట్ పెర్ఫార్మెన్సే మనకి ముఖ్యం కాబట్టి. సో సినిమా ఈజ్ ఎండ్ ఆఫ్ ది డే కి సినిమా అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం. సో ఏ ఫ్యాను ఎవరు కూడా హట్ అవ్వకూడదు కాబట్టి హట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీస్ ఆల్ ఆర్ అబౌట్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. సో గైస్ ప్రతి ఒక్కళ్ళు నెక్స్ట్ ఫర్దర్ వచ్చే మూవీస్ కూడా అదే విధంగా ఆదరిద్దాం, అభిమానిద్దాం. అంతేగాని వాళ్ళ కోసం మీరు చూసే ఉంటారు రీసెంట్ గా చాలా న్యూసెన్స్ అయితే జరిగాయి. సో డెత్స్ కావచ్చు, లేకపోతే సో ఆ న్యూసెన్సెస్ అన్ని కూడా ఎందుకు క్రియేట్ అయినాయి అంటే ఖచ్చితంగా సో వాళ్ళు ఈవెంట్స్ పెడుతూనే ఉంటారు, మనం కూడా అభిమానంగా వెళ్తూనే ఉంటాం, బట్ మన జాగ్రత్తలో మనం ఉండాల్సి ఉంటుంది. సో రష్ లో అంటే చిన్న పిల్లల్ని ఇటువంటి వాటికి చాలా దూరం పెడితేనే మంచిది. అండ్ దాని తర్వాత మనం చాలా చాలా కేర్లెస్ గా వెళ్తే గనక సో ఇలాంటి వాటిల్లో ఏంటంటే అసలు ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మూమెంట్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సో చిన్న పిల్లల్ని మాత్రం ఇటువంటి వాటిని తీసుకెళ్లొద్దు. సో ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ. సో ప్రతి ఒక్కళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేయాలి మూవీస్ ని, అంతే తప్ప ఇటువంటి వాటికి లైక్ గురి కాకూడదు. అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదే విధంగా మీ యొక్క ఒపీనియన్ కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. స్టే కనెక్టెడ్ విత్ ఆల్ అబౌట్ మేక్ మనీ ఛానల్ ఫర్దర్ అప్డేట్స్ కోసం. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.